బ్యాక్ టు న్యూస్. యశోద చారిటబుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దాదాపుగా 2051 మంది అనాథలకు ఉద్యోగాలు కల్పించడమే కాకుండా అదే కార్యక్రమం ద్వారా అనాథలైన ముగ్గురు యువతులకి వివాహం జరిపించారు. వీరికి యశోద వైద్యులు కన్యాదానం చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అదేవిధంగా హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ నూతన వధూవరులను ఆశీర్వదించారు. అనాథ యువతులను తమ ఆడపడుచులుగా భావించి కన్యాదానం జరిపించామని యశోద గ్రూప్ హాస్పిటల్ చైర్మన్ జి రవీంద్రరావు అన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా దీనికి యజమానైనటువంటి రవీంద్రరావు గారు వారి డాక్టర్స్ అందరూ కలిపి అనాథ బాలబాలికలకు ఇక్కడ 3 మాసాలు ఉచితంగా ట్రైనింగ్ భోజనం ఇవ్వడం, వారిని వారి రుచికి అనుకూలంగా ట్రైనింగ్ ఇచ్చి 3 మాసాల తర్వాత వివిధ కంపెనీలలో వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పించి వారికి బంగారు భవిష్యత్తును ప్రసాదిస్తున్నటువంటి యజమాన్యానికి రవీంద్రరావు గారికి నేను అభినందన తెలియపరుస్తా ఉన్నాను. ఈ ఫౌండేషన్ 4 సంవత్సరాల క్రితం స్టార్ట్ అయింది. ఎవ్రీ మంత్ ఒక 50 స్టూడెంట్స్ను అనాథాశ్రమం నుంచి తీసుకొని ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకు ఉద్యోగం ఇప్పిస్తామండి. ఉద్యోగం ఇప్పించిన తర్వాత కూడా అలానే వదిలిపెట్టకుండా మా కుటుంబంలో సభ్యులు చేసి అలానే చాలా వాళ్ళకున్న సాధక బాధకాలు లేదా వాళ్ళ ఉద్యోగాల్లో ఏమైనా స్కిల్స్ కావాల్సి ఉంటే మళ్ళీ రీట్రైనింగ్ ఇచ్చేసి మళ్ళీ వాళ్ళని బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయించుకొని వాళ్ళు జీవితంలో సెటిల్ అయ్యేంత వరకు కూడా మేము వారితోనే 1 సంవత్సరం పట్టనియండి, 2 సంవత్సరాల్లో పట్టనియండి, వారితో అలానే ఉండి వాళ్ళని సెటిల్ చేసి మొత్తం ఇలా 2000 మందిని సెటిల్ చేశామండి. మీకు కూడా ఎక్కడైనా ఎవరైనా అనాథలు వాళ్లకు జాబులు దొరకకపోతే మా దగ్గరికి పంపండి, మేము తప్పకుండా. మీకు గుమగుమలాడే చేపల పులుసు తినాలనుందా?